దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 320. కళ్యాణ్, మైథిలి ఎవరింటికి వచ్చారు? అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఒక చిన్న రేకుల షెడ్ ఇల్లు అది. ఈశ్వర్ తల్లి లత బయట అంట్లు తోముతూ, ఏంటో మా బతుకులు, నా మొగుడు సంపాదించిపోయింది ఏమీ లేదు. కనీసం నా కొడుకైనా సంపాదించి నన్ను సుఖపెడతాడు అంటే అది కూడా లేదు. నా ఇంట్లో నేను పనులు చేసుకునేది కాకుండా 4 ఇళ్లలో పాచి పనులు చేసుకునే కర్మ పట్టింది అని తిట్టుకుంటూ అంట్లు తోముతుంటుంది. ఈశ్వర్ రూములో నుండి మొక్కజొన్న పొత్తుల బస్తాని తీసుకొచ్చి బండి మీద పెడుతూ, రోజు ఏంటి నీ గొడవ? ఊరక మన దరిద్రం గురించి మాట్లాడుతూ ఉంటే మనకి కలిసొస్తుందనుకుంటున్నావా? అని తల్లిని తిడుతుంటాడు. లత విసిరిగా చేతులు కడుక్కొని కొడుకు దగ్గరకొచ్చి, ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. పాపం మైథిలి తన ఆస్తుల్ని అమ్ముకుంటూ మన దగ్గరికొచ్చి మనకు సహాయంగా డబ్బులు ఇచ్చి బిజినెస్ పెట్టుకోమంది. కానీ ఆ డబ్బులన్నీ నాశనం చేసి కళ్యాణ్ వాళ్ళని ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఆ పరశురాంతో చేతులు కలిపి చివరికి ఈ మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చావు అని తిడుతుంది. సరేలే, ఏదో ఒక రకంగా బతుకుతున్నాను కదా, ఇంకా ఎందుకు తిడతావు అని ఈశ్వర్ అంటూ ఉండగా అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. కారులో ఉన్న కళ్యాణ్, అను పాపని ఎత్తుకొనున్న మైథిలి ఆ తల్లి కొడుకుని చూస్తూ కారు దిగుతారు. వాళ్ళు రావడం చూసి ఈ ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అని ఈశ్వర్ అనుకుంటూ ఉంటే, అమ్మ మైథిలి, మీరా అంటూ తడి చేతుల్ని కొంగుతో తుడుచుకుంటూ లత వాళ్ళకి ఎదురుగా వెళ్ళి అభిమానంగా చూస్తూ, మీ పెళ్ళప్పుడు చూశాను, మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు చూస్తున్నాను. మిమ్మల్ని చూడాలనిపించినా నా మొహం చెల్లక రాలేకపోయాను అంటుంది లత. తన మొహంలో నిజాయితీ గల పశ్చాత్తాపం కళ్యాణ్కి మైథిలికి తెలుస్తుంటుంది. బంగారు బొమ్మలా ఉంది అమ్మా నీ కూతురు అంటూ మైథిలి దగ్గర నుంచి పాపను అందుకొని ముద్దు చేసి, మీ అమ్మమ్మగారు ఉన్నప్పుడు ఇక్కడికి అడపా దడపా వచ్చి మాకు డబ్బులు సహాయం చేసేది. ఇప్పుడు ఆమె రూపంలో ఈ అన్ను పాప వచ్చింది అని పాపని అభిమానంగా హత్తుకుంటుంది. కళ్యాణ్కి లత మాటలతో వాళ్ళ గ్రాని గుర్తొస్తుంటుంది. మైథిలి బయట నుంచే వాళ్ళ ఇంటి పరిస్థితులను చూస్తూ కాస్త బక్కచిక్కి ఉన్న లతని కూడా బాధగా చూస్తూ, ఏంటి పిన్ని, నువ్వు అలా అయిపోయావు అని అడుగుతుంది. లత బాధపడుతూ, మా బతుకులు ఎప్పుడూ ఇంతేలేమ్మా, మమ్మల్ని బాగు చేయాలని మీరు మీ అమ్మమ్మగారు అనుకున్నా బాగుపడే రాత మాకు లేదులే అని, లోపలికి రమ్మా, లోపలికి రా కళ్యాణ్ అంటూ వారిని ఆహ్వానిస్తుంది. ఇద్దరూ లతతో కలిసి లోపలికి వెళ్తుంటారు. వాళ్ళ రాక ఈశ్వర్ ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంటే, కళ్యాణ్ మైథిలితో కలిసి ఈశ్వర్ ముందు నుంచే లోపలికి వెళ్తుంటాడు. ఆ క్రమంలో కళ్యాణ్ కోపంగా ఈశ్వర్ షర్ట్ కాలర్ పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్తుంటాడు. ఈశ్వర్ భయపడుతూ, ఏంటి సార్, నన్ను అలా లాక్కొని వెళ్తున్నారు అని ఈశ్వర్ అంటున్నా కూడా కళ్యాణ్ వినిపించుకోకుండా వాణ్ణి కోపంగా లాక్కొని లోపలికొస్తాడు. కూర్చోండమ్మా అని లత వాళ్ళకి చైర్ వేస్తుంది. కళ్యాణ్ వాడిని వదిలి మైథిలితో కలిసి చైర్లో కూర్చుంటే ఈశ్వర్ భయంగా అక్కడే నిలబడి ఉంటాడు. లత ఇద్దరికీ మంచినీళ్ళిచ్చి పాపకి కూడా కొన్ని నీళ్లు తాగించి, ఏంటమ్మా, ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చారు, కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కదా అంటుంది లత. మేం వచ్చి మాట్లాడితేనే కరెక్ట్ అని ఇక్కడికి వచ్చాం పిన్ని అంటుంది మైథిలి. దేని గురించి మాట్లాడాలమ్మా అని అడుగుతుంది లత. మైథిలి విషయం చెప్పమని కళ్యాణ్ వైపు చూస్తుంది. ఆ పరశురాం మాటలు విని మీ కొడుకు చేసిన నిర్వాకం గురించి చెప్దామని ఇక్కడికి వచ్చాం అని కళ్యాణ్ ఉన్న విషయం చెప్తుంటాడు. అది విని లత కొడుకు వైపు కోపంగా చూస్తుంటే, కళ్యాణ్ని చూసి చేసిన తప్పుకు ఈశ్వర్ గుటికలు మింగుతుంటాడు. కళ్యాణ్ మొత్తం చెప్పి,
ఇది జరిగింది. భానుమతి గారు మా ఇంటికొచ్చి మీ కొడుకుతో తన కూతురు పెళ్లి జరిపించమని వేడుకుంది అని అంటాడు. ఛీ! ఆ పరశురాంతో చేతులు కలిపి వీడు పూర్తిగా చెడిపోయాడు అంటూ పాపని మైథిలికిచ్చి, వీడు దుర్మార్గుడు, వీళ్ళ అయ్యకి తీసేసిపోడు అంటూ కొడుకుని ఆ చెంప, ఈ చెంప పీకుతుంటే, మైథిలి చేతిలో ఉన్న అను పాప అది చూసి కిలకిలా నవ్వుతుంటుంది. మైథిలి కూతుర్ని కళ్యాణ్‌కిచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీడిని కొట్టినా కూడా నీ చేతిలో నొప్పులు లేవడమే కానీ ఉపయోగం లేదులే పిన్ని అంటూ అడ్డుపోతుంది. ఇప్పుడు నన్ను కొట్టించడానికే మీరిక్కడికొచ్చారా? అని అడుగుతాడు ఈశ్వర్ వాళ్ళని కోపంగా చూస్తూ. కొట్టించడానికి కాదు, జెస్సీని పెళ్లి చేసుకోమని అడగటానికి వచ్చాం అంటూ కళ్యాణ్ దగ్గరికొస్తాడు. నో, నెహి, నేను చేసుకోను అంటూ బిల్డప్ ఇస్తాడు. కళ్యాణ్ కూతుర్ని తీసుకోమని మైథిలికిచ్చి గట్టిగా వాడి గూబ పగలగొడతాడు. దాంతో అను పాప ఇంకా ఎక్కువగా నవ్వుతుంటుంది. సీన్ కట్ చేస్తే ఓ గుడిలో ఈశ్వర్ చెంప మీద పడిన వాతలతో పెళ్ళికొడుకు గెటప్‌లో అందరి సమక్షంలో జెస్సీతో కలిసి పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. పంతులుగారు మంత్రాలు, బ్యాండ్ మేళాలతో ఉన్నంతలో ఆ పెళ్లి బాగానే జరుగుతుంటుంది. లత మరియు పరశురాం వాళ్ళ ఫ్యామిలీతో పాటు కళ్యాణ్ దంపతులు, మోహన్ దంపతులు, సూర్య దంపతులు, అర్జున్ దంపతులు పిల్లలతో సహా వాళ్ళ పెళ్లి వేడుకకు విచ్చేసి ఆ పెళ్లిని చూస్తుంటారు. వాళ్ళే కాకుండా విజయ్, భాను కూడా వాళ్ళ పెళ్లిని చూస్తూ రాబోయే వాళ్ళ పెళ్లి గురించి కలలు కంటూ ఉంటారు. చెర్రీ, అన్వి ఆ పెళ్లి మండపం దగ్గర కూర్చొని నవ్వుతూ ఆ పెళ్లిని చూస్తుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ వాళ్ళ చేత పూజ జరిపిస్తుంటే పరశురాంకి, జెస్సీకి ఆ పెళ్లి ఇష్టం లేక ఏదో గతి లేక ఒప్పుకున్నారని వాళ్ళ మొహాలు చూస్తే అర్థమవుతుంది. జెస్సీకి ఈశ్వర్ పక్కన పెళ్లి పీటల మీద కూర్చుంటే ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. ఈశ్వర్ తనని ఉరిమి చూస్తూ కూర్చుంటాడు. అంతకంటే ఎక్కువ కోపంలో జెస్సీ ఉంటుంది. మిగతా అందరూ సంతోషంగా వాళ్ళ పెళ్లిని చూస్తుంటారు. సూర్య పక్క నిలబడి చిరునవ్వుతో ఆ పెళ్లిని చూస్తున్న క్రాంతి మీద ఈశ్వర్ చూపు పడి తనని మిస్ చేసుకుంటున్న భావనతో తన వైపు ఆశగా చూస్తుంటే సూర్య అది గమనించి కోపంగా షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటాడు. ఈశ్వర్ అది చూసి దెబ్బకు భయపడి పంతులు గారు చెప్పినట్టు జెస్సీతో కలిసి బుద్ధిగా పూజ చేస్తుంటాడు. జెస్సీ కూడా ఇంకా ఆశగా సూర్య వైపు చూస్తుంటే ఈశ్వర్ అది గమనించి, ఏయ్, మన చాప్టర్స్ క్లోజ్ అయ్యాయని నీకింకా తెలియడం లేదా అని అడుగుతాడు జెస్సీకి మాత్రమే వినిపించేటట్టుగా. ఆ మాటకి జెస్సీ కోపంగా చూస్తుంటుంది. నువ్వు గుడ్లు వెళ్ళబెట్టి కోపంగా చూసినా అంతకు తగ్గ బొంత మనిద్దరమే అని బ్రహ్మ ఎప్పుడో పైన రాసిపెట్టాడు కాబట్టి ఇప్పుడు మన పెళ్లి జరుగుతుంది. మూసుకొని పూజ కానివ్వు అంటాడు ఈశ్వర్. ఛ! అని తిట్టుకుంటూనే ఆ పెళ్లి చేసుకుంటుంది జెస్సీ. కూతురు పెళ్లి జరుగుతున్నందుకు భానుమతి సంతోషంగా ఉంటుంది. కూతుర్ని ముద్దు చేస్తూ ఎనిమితో కలిసి నవ్వుతూ నిలబడి ఉన్న కళ్యాణ్‌ని పరశురాం ఉరిమి చూస్తూ, ఎప్పటికప్పుడు నా మీద గెలుస్తూనే ఉన్నావు కళ్యాణ్. నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను అని మనసులో తిట్టుకుంటాడు. వాడి మాటలు కళ్యాణ్‌కి అర్థమైనట్టుగా కళ్యాణ్ వాడి వైపు ఒక్క లుక్కిస్తాడు. నువ్వు నన్ను ఏమీ చేయలేవురా అంటూ అరుంధతి డైలాగ్ లాగా ఆ చూపులో అర్థం పరశురాంకి అర్థమై భయపడుతుంటే వారి ఇద్దరి మూగ భాషలు మైథిలికి అర్థమై నవ్వుతూ, పాపం కూతురు పెళ్లిని ప్రశాంతంగా చూడనివ్వు మెంటలోడా, అతన్ని అలా చూడకు అని అంటుంది. నువ్వు చెప్పావు కదా ఎనిమి, వదిలేస్తాన్లే అని చెప్పి వాడి నుంచి చూపు తిప్పుకొని వాడికి ప్రశాంతత కలిగించి పెళ్లి చూస్తుంటాడు కళ్యాణ్. మోహన్ బాబుని ఎత్తుకొని శ్రేయ పక్క నిలబడి, ఈ పెళ్లిలో నీ స్నేహితుడు, నా స్నేహితురాలు తక్కువయ్యారు కదా అని అంటాడు. అవును, కానీ విజయ్ భాను పెళ్లికి విచ్చేస్తారులే, అప్పుడు అందరం కలిసినట్టుగా ఉంటుంది అంటుంది శ్రేయ నవ్వుతూ. పెళ్లి చూస్తున్న క్రాంతికి ఏదో దిగులు తన మొహంలో చేరడం చూసి, ఏమైంది క్రాంతి అని అడుగుతాడు సూర్య. మన పెళ్లిలో
నేను హ్యాపీగా ఉండలేకపోయాను సూర్య. ఎవ్వరి పెళ్లి చూసినా నాకు అదే గుర్తొస్తుంది అంటుంది క్రాంతి. సూర్య నవ్వుతూ తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని, నువ్వు పెళ్లిలో హ్యాపీగా లేకపోతే ఏంటి? నాతో కలిసి హ్యాపీగా ఉంటున్నావు కదా అని అంటాడు. హ్యాపీ కాదు, డబుల్ హ్యాపీగా ఉంటున్నాను అంటుంది క్రాంతి నవ్వుతూ. మరింకేంటి? మన పెళ్లి ఎలా జరిగినా మనం ఇప్పుడు సంతోషంగా కాపురం చేసుకుంటున్నావు కదా! ఆ తృప్తి చాలు అంటాడు సూర్య. భాను కూడా నవ్వుతూ ఆ పెళ్లి చూస్తుంటే విజయ్ తన చెవి దగ్గరకొచ్చి, మన పెళ్లి గడియలు కూడా త్వరగా వస్తే బాగుండు కదా అని అంటాడు. ఏ అంత తొందరగా ఉందా నీకు అని అడుగుతుంది భాను ఓరగా చూస్తూ. ఉండదా మరి, అసలే పెళ్ళికి ముందు నీ పెదవుల రుచికి అలవాటు పడ్డాను. మళ్ళీ ఎప్పుడు ఆ రుచి చూద్దామని ఈగరిగా వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. ఆ ముద్దు పెట్టడమే తప్పు అంటే ఆ ముద్దు గుర్తు చేసి నన్ను ఇంకా ఇరిటేట్ చేస్తున్నావా అంటూ విజయ్కి తొడపాసం పెడుతుంది. విజయ్ సైలెంట్గా ఆ నొప్పి భరిస్తూ సారీ సారీ అంటూ రిక్వెస్ట్గా చెప్తాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఉరిమి చెప్పి విజయ్ని వదిలేసి నవ్వుతూ ఆ పెళ్లి చూస్తుంటుంది. ఉఫ్, ఈ తొడపాసం పెట్టే పెళ్ళంతో జీవితాంతం ఎలా వేగాలో ఏంటో అని చిలిపిగా తిట్టుకుంటూ ఉంటాడు. భానుకి ఆ తిట్లు వినపడి ఒక్క చూపు చూస్తుంటే ఆ చూపుకి భయపడి విజయ్ నోటి మీద చేయి పెట్టుకొని ఆ పెళ్లి చూస్తుంటాడు. పంతులు గారు వాళ్ళ చేత పూజ చేయించి, గట్టిమేళం వాయించండి బాబూ, నువ్వు తాళి కట్టు అని ఈశ్వర్ చేతికి పంతులు గారు తాళిస్తాడు. మంగళ వాయిద్యాల నడుమ ఈశ్వర్ తన మెడలో తాళి కట్టబోతుండగా, ఆపండి అంటూ ఒక గొంతు వినిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరిదో ఆ గొంతు, ఎందుకు పెళ్లి ఆపమంటున్నాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వచ్చింది ఎవరో గెస్ చేసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.